హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు కిన్నోస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి ఉప్మా ఆర్ దొడ్డు ఉప్మా అని కూడా అంటారండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం. ఉప్మా, పల్లీలు, సాల్ట్, జీలకర్ర అండ్ నేనైతే శనగపప్పు, కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ అలాగే సన్నగా తరుక్కున్న టమాటాలు. మీకు ఇష్టం ఉంటే క్యారెట్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సే చూపిస్తున్నాను. వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు అని. అండ్ పొయ్యి వెలిగించి స్టవ్ మీద గిన్నె పట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి ఉప్మానైతే ఫస్టే ఫ్రై చేసుకోవాలండి. మనం మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉప్మానైతే ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఆనియన్స్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. పొయ్యి మీద మళ్ళీ గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు అండ్ అలాగే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి అండి. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. దగ్గరుండే చేసుకోవాలి, అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ అవి బాగా ఫ్రై అయ్యాక నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అన్నీ ఇట్లా వేసేసి నేనైతే ఒకసారి ఇలా అయితే మొత్తం కలుపుకొని మంచిగా బాగా కుక్ అవ్వాలంటే మనం మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇందులోనే నేనైతే టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. టమాటాలు ఫాస్ట్గా మగ్గడం కోసం చూడండి, ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఫాస్ట్గా కుక్ అవ్వడానికి సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఫాస్ట్గా మగ్గుతాయండి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి, తొందరగా ఎక్కువ టైం పట్టకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లోనే. అండ్ నేనైతే ఒక కప్పు ఉప్మా తీసుకున్నా కదా, ఒక కప్పు ఉప్మాకి అయితే 3 cups ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఇట్లా బాగా కుక్ అయిన తర్వాతనే మనం ఇందులోకి వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోసుకొని వాటర్ బాగా పొంగొచ్చాక ఇంకోసారి చెప్తున్నాను వినండి. ఒక కప్పుకి 3 cups ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలండి మనము. అలా తీసుకుంటేనే ఉప్మా మంచిగా కుక్ అవుతుంది. లేకపోతే మొత్తం అంటుకుపోతుంది ఒక దగ్గర. అలా అంటుకోకుండా కరెక్ట్గా వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేదాకా మనమైతే వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇట్లా పొంగొచ్చాక మనమైతే అందులోకి ఉప్మానైతే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes దాకా, ఒక 5 or 10 minutes వరకు మూత పెట్టుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. అయితే ఒక 5 minutes తర్వాతకి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అండ్ ఇట్లనే దీన్ని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పల్లి చట్నీతో అన్న, టమాటా చట్నీ